తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మెదక్ డిపో మెదక్ నర్సాపూర్ పట్టణ పరిసర గ్రామాలకు పుణ్యక్షేత్ర దర్శనార్థం ప్రత్యేక ప్యాకేజీతో బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖ మంగళవారం ఉదయం 11:30 గంటలకు విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. ఒక్కరోజు ప్యాకేజ్ ఎక్స్ప్రెస్లో కేవలం 560 రూపాయలకు 6 పుణ్యక్షేత్రాల దర్శనం ఒకే రోజులో వర్గల్, కొమరవెల్లి, యాదగిరిగుట్ట, సురేంద్రపురి, హనుమాన్ దర్శనం, రామేశ్వర శివలింగాల దర్శనం, స్వర్ణగిరి దర్శనం ఉందని తెలిపారు. ఇప్పటికే 3 బస్సులు యాదగిరిగుట్ట ఈ ప్యాకేజీకి వెళ్లి వచ్చాయని, పోయిన ప్రయాణికులు 5 పుణ్యక్షేత్రాలు దర్శించడం వారికి సంతోషకరంగా ఉందని వెల్లడించినట్లు సంతృప్తి వ్యక్తం చేశారని డిపో మేనేజర్ సురేఖ తెలిపారు. ఈ ప్యాకేజీ అవసరం ఉన్నవారు డిపో మేనేజర్ సెల్ నంబర్కు సంప్రదించాలని తెలిపారు. అలాగే పౌర్ణమి, అమావాస్య రోజు అరుణాచలం ప్రత్యేక డీలక్స్ వేములవాడ 2800తో వేములవాడ పుణ్యక్షేత్రాలు వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, గూడెంగట్టు, సత్యనారాయణ స్వామి, కొమరవెల్లి, మల్లన్న స్వామి దర్శనీయ 5 స్థలాలు ఉంటాయని తెలిపారు. 3400 రూపాయలతో అరుణాచలం డీలక్స్ పుణ్యక్షేత్రాలు కాణిపాకం, కంచి, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, జోగులాంబ శక్తిపీఠం ఒకరోజు స్టే ఉంటుందని ఆమె వెల్లడించారు. పుణ్యక్షేత్రాలు వెళ్లాల్సిన వారు డిపో మేనేజర్ మెదక్ నర్సాపూర్ 7382830420 9494825746 996327586 7780775815కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. పంపించడం జరుగుతుంది. ఈ టూర్ ప్యాకేజ్లో భాగంగా మన మెదక్ డిపో నుండి ఒకే రోజులో వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించే విధంగా బస్సులు పంపించడం జరుగుతుంది. యాదగిరిగుట్టకి వర్గల్, కొమరవెల్లి, యాదగిరిగుట్ట, రమణేశ్వరం టెంపుల్, స్వర్ణగిరి ఈ దర్శనీయ స్థలాలకి ఇప్పటికే 3 బస్సులు వెళ్ళారు. 3 బస్సులలో సుమారు 50 మంది ప్రయాణికులు ప్రయాణించారు. వారు చాలా సంతోషంగా వారి భావాన్ని వ్యక్తం చేశారు. ఒకటే రోజులో దాదాపు ఉచ్చారానుసారము వాళ్ళు వెళ్ళే విధంగా, దర్శనీయ స్థలాలకి వెళ్ళే విధంగా మేము టూర్ ప్యాకేజెస్ని పంపించడం జరుగుతుంది. ఈ టూర్ ప్యాకేజ్లో భాగంగా మన మెదక్ డిపో నుండి ఒకే రోజులో వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించే విధంగా బస్సులు పంపించడం జరుగుతుంది. యాదగిరిగుట్టకి వర్గల్, కొమరవెల్లి, యాదగిరిగుట్ట, రమణేశ్వరం టెంపుల్, స్వర్ణగిరి ఈ దర్శనీయ స్థలాలకి ఇప్పటికే 3 బస్సులు వెళ్ళారు. 3 బస్సులలో సుమారు 50 మంది ప్రయాణికులు ప్రయాణించారు. వారు చాలా సంతోషంగా వారి భావాన్ని వ్యక్తం చేశారు. ఒకటే రోజులో దాదాపుగా 5 పుణ్యక్షేత్రాలని దర్శించడం అనేది వారికి చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వ్యక్తం చేశారు.